శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా నీట ఉంది. ఇంకా పంటల గురించి అయితే నష్టం, భయంకరమైన నష్టం ఈసారి రైతు చూసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే చాలా బీభత్సమైన పరిస్థితి. ముఖ్యంగా రైతు చాలా నష్టపోతూ ఉన్నాడు. అందు గురించి రేపు ప్రైమ్ మినిస్టర్కి నేను కలిసి ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ అడిగాను. రాసి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి కనీసం 15,000 రూపాయలైనా సరే ఈ నష్టపరిహారం ఇవ్వాలి రైతులకి అన్నది రేపు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్దామని ఆలోచనలో ఉన్నాం. ఒక కమిటీ ఉంటుంది, యంత్రాంగం ఉంటుంది, నష్టం జరిగినటువంటి దాన్ని అంచనా వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత దానికి కావాల్సిన జరిగిన నష్టానికి అంచనా వేసి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది తప్పితే కానీ ఏదో ఎంత ఇచ్చారు ఎంత లేదనేటువంటి అనేది కాదు. కానీ తప్పకుండా నష్టం జరిగినటువంటి దానికి తప్పకుండా ప్రభుత్వం అయితే మాత్రం తక్షణంగా ఆదుకోవడం జరుగుతుంది.